నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. ముందుగా మంగళగిరి టైమ్స్ వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్ననే మంగళగిరి టైమ్స్ 4వ వార్షికోత్సవం జరుపుకుంది. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్న మంగళగిరి టైమ్స్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఎకో పార్క్ వద్ద వీవైఫ్ ఆర్గనైజర్ రాగా గారు ఆధ్వర్యంలో ఎకో ఫెస్ట్ అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈగిల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఎస్పీ మంగళగిరి 6th బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ హిమశైలజ గారు కూడా పాల్గొన్నారు. ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎకో పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక మంగళగిరి సమీప ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, వైజాగ్, గుంటూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ట్రెక్కర్లు విచ్చేయటం విశేషం. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదర్శ నగరవనంగా పేరొందిన మంగళగిరి ఎకో పార్క్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు వేదిక అయింది. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ చొరవతో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వైవిధ్యభరితంగా, మరీ ముఖ్యంగా యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తూ ఎకోఫెస్ట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త సహకారంతో వివైబ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవేణ పర్యవేక్షణలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎకోఫెస్ట్ ఉమెన్స్ డే స్పెషల్ ఈవెంట్ ను అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీ మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు, డిఎఫ్ఓ హిమశైలజ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ వైస్ చైర్మన్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అండ్ ట్రెజరర్ అందే మురళీమోహన్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కదా కేసు బాబాయ్ కూడా మురళి ఏనుగు బొమ్మ దగ్గరకు తొలుత ఎకో పార్క్ లో యోగ ప్రదర్శనలతో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. 6, 7, 8, 9 and 10. Now take the same hand, place it in between your shoulder blades. With your left hand, push it down. Try to look forward. Keep your neck straight. Right hand in between your shoulder blades. Just try to stretch there and hold. Hold on for 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax. Now right hand on your left shoulder. Start with the left shoulder rotation. 1. Let's go. 2, 3. Balance. Now from here, I want you to gently squat down and hold. Let's train the calf muscles and shin bone. Let's go. This is okay. You can slowly come onto your toes and we are going to hold for good 30 seconds and then we are done for the day. Let's go. Hold on. Good job, guys. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Come on. Last 10. We have to do the hike. It's almost 3.5 kilometers. 10. గ్యాప్ తీసుకొని మనం మళ్ళీ ఇంకొక బ్యాచ్ ని స్టార్ట్ చేస్తాం. సో ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తారు సార్ ఐజీ గారు ఈవెంట్ గురించి కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి మాట. సో
ఒక్కసారి మీరందరూ ఫ్రంట్కి వచ్చేస్తే మనం కాసేపట్లో స్టార్ట్ చేసేసుకుందాం ప్లీజ్. ఆల్ రిజిస్టర్డ్ మీరందరూ అక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేయండి ప్లీజ్. మీరు ఇలా మూవ్ అయిపోండి కొంచెం వెనక్కి. మనం స్టార్ట్ చేసేద్దామండి ప్లీజ్. ఆల్ రిజిస్టర్డ్ అందరూ అలా వచ్చేసేయండి. సో ఈరోజు వి వైబ్ రాఘవి నగర్ ఆధ్వర్యంలో వి వైబ్ ఈవెంట్స్ ఈరోజు ఈ ఎకో పార్క్ ట్రెక్ ఫెస్ట్ మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. సో శ్రీకాంత్ గారు, అలాగే నాలా ల్యాండ్, YHAI, వెలగపూడి ఫౌండేషన్, రెడ్ క్రాస్, యోగా ట్రైనర్ రచన గారు. యా, అసలు మీరందరూ విమెన్ అందరూ కూడా ఎవ్రీ డే ఒక సెలబ్రేషన్. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నుంచి కేశవ్ గురూజీ గారు ఒక చిన్న పర్ఫార్మెన్స్ యోగా మనకి ఇక్కడ చేసి చూపించబోతున్నారు. సో మనందరికీ తెలుసు యోగా అండ్ మెడిటేషన్ లైఫ్లో మన డైలీ రొటీన్లో పార్ట్ చేసుకుంటే ఎంత హెల్తీ. మహిళల చేత ఒక చక్కటి యోగా ఉంటుంది. కుడికాలు యమా నియమా త్రీణి చత్వారి పంచ శిశుపాలస్యం అంటే ఆ తలలు బిడ్డను ఎత్తుకున్నట్లుగా. ఎడమకాలు కింద ఉంటుంది. తదుపరి ట్రెక్కింగ్ ఫెస్టివల్ కు హాజరైన యువకులు పెద్దలు విడతల వారీగా ట్రెక్కింగ్ కు సిద్ధమయ్యారు. అతిథులు కుండా ఊపి ట్రెక్కింగ్ ను ప్రారంభించారు. ఎవరైతే ట్రెక్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవశ్యకత గురించి వక్తలు ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మంగళగిరిలోని ఎకో ట్రెక్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేసినందుకు వి వైబ్ రాగా గారికి, అదేవిధంగా వాళ్ళ ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ ట్రెక్ ఫెస్ట్లో పాల్గొంటున్నారు. మహిళల హక్కుల కోసం ఎంతో మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేశారు. దాని ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల త్యాగాల గురించి మనందరం గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటంలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు. ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత ప్రతి మహిళ, ప్రతి తల్లి కూడా ఈగలకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా డ్రగ్స్ కానీ ఇతరత్ర మత్తు పదార్థాల వల్ల ఎక్కువగా నష్టపోయేది మహిళలే. అటువంటి డ్రగ్స్ని ఉపయోగించద్దని, డ్రగ్స్ వద్దు బ్రో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కీ క్యాంపెయిన్ చేస్తుంది. సుమారుగా 40,000 విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా పెద్దలందరూ కూడా, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ ట్రెక్ ఫెస్ట్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని వి వైబ్ బార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ లక్. జాగ్రత్త. మీ పార్టీ ఈవెంట్ ఉంటుంది, ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి. పార్టీలో మీరు పార్టిసిపేట్ చేయండి. జామింగ్ సెషన్ ఉంటుంది. సో అందరం కలిసి కాసేపు మనం ఇక్కడ ఈ ఉమెన్స్ డే రోజు ఎంజాయ్ చేయొచ్చు. జాగ్రత్తగా వెళ్ళండి. మనకి కాదు, ప్రతిరోజు వేకోజామునే వాకర్లతో సందడిగా ఉండే ఎకో పార్క్ ఈ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఎకో ఫెస్ట్ ట్రెక్కింగ్ ఫెస్టివల్ తో మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని సొంతం చేసుకుంది మంగళగిరి ఎకో పార్క్.
నడుస్తుంటే హాయ్ బిగ్ హాయ్ సార్ బాగా చెప్తున్నారు హాయ్ హాయ్ అన్ని టీవీలో వస్తుంది సే హాయ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు మీ మీద పలానా కేసు ఉంది డ్రగ్స్ సరఫరా చేస్తారు అమ్మాయిలు సరఫరా చేస్తారు భయపెడతారు వాళ్ళు 70 లక్షలు 30 లక్షలు 100 లక్షలు దాంట్లో ఏంటంటే ఇంకా మేము కొంతమంది సీనియర్ సిటిజన్స్ మీరు మంగళగిరిలో ఉంటారు కదా నేను సైబర్ క్రైమ్ గుర్తొస్తుంది వీఆర్ బిల్డింగ్ వన్ మీరు కూడా నాటక రంగంలో మంచి నటుడు మన దేవస్థానం ఇప్పటికి నీకు ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళవ భైరవ వికటాటహాస విస్ఫారిత భృకుటి ప్రభూత తీవ్ర వైశ్వానరజ్వాల అనుభవించదువుగాక. టీమ్ అంతా కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సార్. నేనేమో ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివైబ్ వారు కండక్ట్ చేసిన ఈ ట్రెక్కింగ్ ఫెస్ట్కి రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో రెస్పెక్టెడ్ ఐజీపీ ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్, డిఎఫ్ఓ మేడం శైలజ అండ్ వివైబ్ రాగా and more than 400 participants ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ వల్ల ప్రజల్లో ఫిట్నెస్ తో పాటు మంచి విషయ అవగాహన కలుగుతుంది. దానివల్ల అన్ని సమస్యలకి కారణము ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం సరిగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలి. అలాంటి ఫిట్నెస్ కి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడుతూ ఉంటాయి. ఈరోజు సమాజంలో ఉన్న సమస్యల్లో డ్రగ్స్ అనేది ఒక పెద్ద సమస్య. దీనిలో చాలా మంది యువత తెలుసో తెలియకో దీనిలో పడిపోయి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. అలాంటి యువతని మరలా
మన సమాజంలో భాగం చేసి మన అభివృద్ధిలో భాగం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ప్రయారిటీస్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి యువత మీద ఎక్కువ నమ్మకం. సో ఈ యువతని ఎటువంటి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ జీవితాలని మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈగల్ అనే ఒక వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ ఆర్గనైజేషన్ యొక్క స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ఒక సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ లాని ఎన్ఫోర్స్ చేస్తూనే యువతలో అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకోకూడదు అనే ఒక సదుద్దేశంతో ఆ కార్యక్రమాలను రూపొందించి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ట్రెక్కింగ్ ఫెస్ట్ జరుగుతుందంటే దానిలో కూడా ఐజీ గారితో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా వాళ్ళ బిడ్డల యొక్క ప్రవర్తన గమనిస్తూ వాళ్ళని ఈ డ్రగ్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలని, దీనికి సంబంధించిన ఏ సమాచారం అయినా సరే, డ్రగ్స్ గురించిన సమాచారం ఏమన్నా మీ దగ్గర ఉన్నా, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని రెస్క్యూ చేసుకోవాలని ఎలా తెలియని వాళ్ళు ఉన్నా వీళ్ళందరూ కూడా కాల్ 1972 ఇది టోల్ ఫ్రీ నంబర్. ఈ నంబర్లో మీకు డ్రగ్స్ యొక్క సమాచారం ఇవ్వడంతో పాటు డ్రగ్స్ బారి పడిన వాళ్ళని ఎలా రెస్క్యూ చేసుకోవాలి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డీఅడిక్షన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా యువతని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కూడా అన్ని సమాచారం కూడా మీకు ఈ సింగిల్ విండో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీన్ని మరి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1972 టోల్ ఫ్రీ నెంబర్ 1972. దీన్ని అందరూ కూడా విరివిగా ఉపయోగించుకోవాలి. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఆశిస్తున్నారో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, దాన్ని అచీవ్ అవడానికి ప్రతి ఒక్కళ్ళు కలిసి రావాలని ఈగల్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్ వెళ్తుంది. ఎస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మంగళగిరి ఈకో పార్క్ లో వి వైబ్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా ఒక 300 మెంబర్స్ అందరూ కూడా ట్రెక్కింగ్ కి గ్యాదర్ అయ్యారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్ తర్వాత పాటరీ, అదర్ కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటము. ఈ కార్యక్రమానికి సార్ ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ సార్, తర్వాత కమాండెంట్ గారు ఇద్దరు కూడా హాజరయ్యారు. ఫ్లాగ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఈ ట్రెక్కింగ్ అయిన తర్వాత అదర్ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇక్కడ ఎక్కువ యువత గ్యాదర్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నగరవనంలో ఉన్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా హ్యాపీ విమెన్స్ డే అండి అందరికి. సో ఇది ఎకో ట్రెక్ ఫెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎకో పార్క్ లో అందరినీ ట్రెక్కర్స్ ని తీసుకొచ్చి డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ట్రెక్కర్స్ వచ్చారండి. హైదరాబాద్ నుంచి, లైక్ వైజాగ్ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి అందరూ వచ్చి సపోర్ట్ చేసి చేశారు కాబట్టి ఎకో ట్రెక్ ఫెస్ట్ అని పెట్టాము. దీంట్లో వచ్చి లైక్ వీ హ్యావ్ జామింగ్ సెక్షన్, పాటలు అందరూ కలిసి పాటలు పాడుకోవచ్చు. తర్వాత పోటరీ ఈవెంట్ ఒకటి ఉంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, మెడల్స్ ఉన్నాయి. మా ఏ ఈవెంట్ లో అయినా సరే ఎక్కువ యూత్ ఉంటారు కాబట్టి నార్కోటిక్ అవేర్నెస్, డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి మేము యూజువల్ గా చేస్తూ ఉంటాము. దానికి ఎప్పుడు ఐజీ సార్ అండ్ ఎస్పీ సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ డిఎఫ్ఓ మేడం గారు చాలా సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ ని చాలా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నా పేరు దీప. ఈరోజు నేను ఈ ఎకో పార్క్ లో మన వి వైబ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఎకో ఫెస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ పరంగా ఇక్కడ ఒక మంచి ఫెస్ట్ ని వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. లైక్ ట్రెక్కింగ్ ఉంది అండ్ ఈవెన్ పోట్రీ మేకింగ్, ఇంకా మంచి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజేషన్ చాలా బాగుంది అండ్ వీఆర్ ఎంజాయింగ్ టుడేస్ ఈవెంట్ అండి. లైక్ అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అవేర్నెస్ కానీ వాళ్ళకి ఎంపవర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ నమస్తే, నేను డాక్టర్ ఉమా మహేశ్వరి, మంతన ఆశ్రమంలో కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ రోజు వి వైబ్స్ కండక్ట్ చేసిన ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అది బాగానే జరుగుతుంది. అది ఇక్కడ లైక్ ట్రక్కింగ్ లాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీబడి, ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ ఎకో పార్క్ లో ట్రెక్కింగ్ చేయడం జరిగింది. హీఈస్ వివాన్ యంగెస్ట్ ట్రెక్కర్ ఈరోజు. సో ఇంత చిన్న ఏజ్ మొత్తం కొండంత ఎక్కేసి దిగేసి హ్యాపీగా స్మైలింగ్ ఫేస్ తో ఉన్నాడు. వివాన్, ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది ట్రెక్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది. ఇంకా ఎక్కువ ప్లాన్స్ చూసాం, ఎక్కువ పైకి వెళ్ళాం, ఫుల్ సిటీ చూసాం. బాగుంది. సో ఈరోజు ఉమెన్స్ డే కదా, సో ఏం చెప్తావు అందరికి, ఉమెన్ అందరికి? హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్? మమ్మీ, ఆఫ్ కోర్స్ కదా. సో అమ్మకి స్పెషల్ గా ఏం చెప్తావు? హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు అమ్మకి ఏమైనా గిఫ్ట్ ప్లాన్ చేసావా? నువ్వు ట్రెక్ చేసావు, అదే పెద్ద గిఫ్ట్ తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.